40 సంవత్సరాల క్రితం హీరోలంతా అడవులను కాపాడేవారు. ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నట్లు పేర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కెంబూరికి మంత్రి కొండపల్లి నివాళి. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కెంబూరి రామ్మోహన్ రావు మృతదేహం వద్ద రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్చ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రద్ధాంజలి ఘటించారు. జేఎన్టీయూలో చట్ట వ్యతిరేక బదిలీలు, విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం. జనసేన నేత గురాన అయ్యలు. ₹10 కాయిన్ తీసుకోవట్లేదా, శిక్ష తప్పదు. ₹10 నాణేలు చెల్లవన్నది అపోహ అని స్పష్టం చేసిన ఆర్బీఐ. నగరానికి వచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానందను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి. ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బి సాయి కళ్యాణ్ చక్రవర్తి. తల్లిపాలు వారోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేసరి అప్పారావు. బొద్దాంలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న జేసీ కార్తీక్. బొబ్బిలి సంస్థానాధీశులు స్వర్గీయ శ్రీ రాజా ఆర్వీజీకే రంగారావు 98వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన.